నమస్తే. తన రక్తం పంచుకు పుట్టని ఒక కొడుకు కోసం తల్లి తన ప్రాణాల్ని కాపాడండి అంటూ ఆశ్రయాన్ని కోరారు. అసలు తన సమస్య ఏంటి, ఎందువల్ల ఇబ్బంది పడుతున్నారు, ప్రాణాలకి ఇబ్బంది ఏంటి అనేది తన మాటల్లోనే మనం తెలుసుకుందాం. మంజుల రండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే, కూర్చోండి. చెప్పండి అమ్మా. నేను మా బాబు ఆరోగ్య సమస్య కోసం వచ్చాను మేడం. నాకు కొంచెం హెల్ప్ చేయండి. మా వారి తరపున ఏమీ హెల్ప్ చేయట్లేదు. ఏంటి, మీ బాబుకే మీ వారు హెల్ప్ చేయట్లేదా? హెల్ప్ చేయట్లేదు మేడం. అందుకే కొంచెం అంటే మీరు అనే తండ్రి కొడుకు హెల్ప్ చేయట్లేదు. అవును మేడం. ఇంతకు ఏ ఊరు నుంచి వస్తున్నారు మీరు? గుంటూరు మేడం. సో గుంటూరు నుంచి వస్తున్నారు మీరు. మీరేంటి హౌస్ వైఫా లేకపోతే వర్క్ చేస్తారా? లేదు మేడం, హౌస్ వైఫ్. సెకండ్ మ్యారేజ్. బాబు వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత నన్ను బాబు మదర్ చనిపోయిన తర్వాత అంటే ఈ బాబు మీ బాబు కాదా? బాబు కాదు. మీ బాబు కాదు? కాదు కాదు. బాబు 10 years వచ్చాక తర్వాత నన్ను మ్యారేజ్ చేసుకున్నారు. సెకండ్ మ్యారేజ్. ఓకే. నాకు ఇద్దరు బిడ్డలు. ఈ బాబుని సరిగ్గా చూడలేదు. సొంత తండ్రి కొడుకుకి డబ్బులు ఇవ్వట్లేదు. అవును. కానీ ఇప్పుడు సౌతి తల్లి మీరు ఆయనకు డబ్బులు ఇద్దాం అనుకుంటున్నారు. అవును మేడం, ఎందుకంటే నేను కూడా అప్పుడు పరిస్థితులు బట్టి నేను సరిగ్గా బాబుని చూడలేదు. చాలా గొప్ప విషయం ఇది. యాక్చువల్లీ నమ్మశక్యంగా లేదు నిజం చెప్పాలి అంటే. సౌతి తల్లి వేధిస్తూ ఉంటే తండ్రి ఇస్తాను అన్నా సరే సౌతి తల్లులు ఇవ్వరు. బట్ ఇక్కడ రివర్స్ గేర్ ఉంది, తండ్రి ఇవ్వను అంటున్నాడు కానీ సౌతి తల్లి ఇస్తానంటోంది. అదే శ్రీవాణి, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమాజములో ఎన్ని రకాల మనస్తత్వాలు ఉన్నాయి, ఎన్ని రకాల కేసులు ఉన్నాయి అన్నది మనకు అవగతం అవుతుంది. కొత్త విషయం. ఇంకొక విషయం కూడా అండి, అది కన్న తెల్ల పెంచిన తెల్ల అని కదా, తల్లి మనస్సు అనేది ఇక్కడ ఆవిడలోంచి మనకు కనిపిస్తుంది. తల్లి ఒక మహిళ, ఒక మహిళ హృదయము ఎంత ఆ మాతృ హృదయం కలిగి ఉంటుంది అన్నది తెలుస్తుంది. ఒక క్లారిటీ అయితే, ఇప్పుడు ఈ అబ్బాయికి అయితే డబ్బులు ఇవ్వనంటున్నారు, మరి మీ ఇద్దరు పిల్లల్ని బాగానే చూసుకుంటున్నాడా మీ ఆయన? బాగా చూసుకుంటున్నారు మేడం. ఇది ఇంకా విచిత్రంగా ఉంది. బాబు ఏమో 8th, పాప ఏమో 5th. వాళ్ళిద్దరిని మీ వారు బాగానే చూసుకుంటారు, కానీ ఈ అబ్బాయిని చూసుకోవట్లేదు. ఎందుకు? మీ వారికి మొదటి భార్య అంటే ఇష్టం లేదా? అదైతే తెలియదు మేడం. నాకు మ్యారేజ్ అయిన కాడి నుంచి అయితే మాత్రం ఆ బాబుని సరిగ్గా చూడలేదు, నన్ను నా పిల్లల్ని బాగానే చూసుకున్నారు. కాదు, ఆవిడ చనిపోయిన తర్వాత మిమ్మల్ని చేసుకున్నారని చెప్పేసి అన్నారు కదా, మరి ఆవిడ ఎలా చనిపోయారు? తెలియదు మేడం. ఆరోగ్య పరిస్థితి బాగోక ఏమో చనిపోయారంట. ఆరోగ్యం బాగోక చనిపోయారా? అయితే బాబుని చూసుకోలేకపోయేదాన్ని నేను. తర్వాత నాకు బిడ్డలు పుట్టిన తర్వాత తెలిసింది బాబుని ఎలా చూసుకోవాలి అని. ఏ అబ్బాయి గురించి అయితే మీరు వచ్చారో ఆ అబ్బాయి వయసు ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ? నేను అడిగేది ఖచ్చితంగా కాదు. 30-32 ఉంటుంది మేడం. ఓకే ఓకే. సో ఇప్పుడు పెద్దవాడు మేడం. ఇంతకు ఆ అబ్బాయికి సమస్య ఏంటి? క్యాన్సర్ అంటున్నారు మేడం. క్యాన్సర్. ఏంటి 32 ఏళ్ళకా? అవును మేడం. పెళ్ళైందా అబ్బాయికి? అయ్యింది. వాళ్ళకి 2 బిడ్డలు. పిల్లలు కూడా? అవును. అయ్యో. మరి ఇవన్నీ తెలిసి కూడా ఆయన ఇవ్వట్లేదు అంటే మీ దగ్గర డబ్బులు లేవా? ఇచ్చే పరిస్థితి ఏమైనా లేదా? ఉన్నాయి, కానీ నాకు అదే పరిస్థితి. అందుకే మీ దగ్గరకు వచ్చి హెల్ప్ చేయమని చెప్తున్నా. ఆయన ఎంత అడిగినా ఇవ్వట్లే. ఆ బాబు కనీసం 10 lakhs అన్నా అవుతాయి. 10 లక్షలు కూడా ఇవ్వట్లేదు. డబ్బులు ఉండి మీ ఆయన అలా పెద్ద కొడుక్కి వైద్యానికి ఖర్చులు ఇవ్వనంటున్నాడు. ఏదో విధంగా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేసి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వచ్చావు. అవును సార్. ఈ విషయంలో ఈ తల్లి కోరిక సమంజసం అండి. తనకి ఏదో రకంగా న్యాయం చేయాల్సిన బాధ్యత మాత్రం మనకుందండి. సో మీరేమంటారు అక్క? అంటే ఒకటి మరి ఆవిడ చెప్పేది, ఎందుకంటే సవితి తల్లి స్థానంలో ఉంది కాబట్టి అది ఎంత మటుకు వాస్తవం అన్నది తెలుసుకున్న తర్వాత మనం ఏ విధంగా అంటే మానవతా దృక్పథంతో ఏ విధంగా మనము ఆ అబ్బాయిని కాపాడడానికి ఆర్థికపరమైనటువంటి సహాయం చేయగలము, చట్టం ఏం చెప్తుంది, ఆ చట్టం నేను లాస్ట్ లో చెప్తాను. ముందు మాట్లాడను, వాళ్ళ తండ్రి గారితో కూడా మనం మాట్లాడదాము. ముందైతే వాళ్ళ కొడుకు అసలు ఆమె చెప్పేటటువంటి మాట కరెక్టా కాదా, అతను ఆరోగ్యం బాగాలేదా, కరెక్టా కాదా, క్యాన్సర్తో అతను సఫర్ అవుతున్నారా లేదా అన్నది మనం తెలుసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. కాదు, ఇప్పుడు ఆ అబ్బాయి మీరు అందరు కూడా కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారా? ఉండేవాళ్ళం మేడం. ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు పెళ్ళైందని చెప్పేసి అంటున్నారు కదా. బాబు మాకు చెప్పకుండా వెళ్ళిపోయి 7 years అయింది మేడం. మాకు చెప్పకుండానే మ్యారేజ్ చేసుకున్నాడు. ఓకే. నాకు బాబు మనీ పరంగా ఇంటికి వచ్చి అడిగితే కానీ నాకు తెలియలేదు బాబు క్యాన్సర్ అని. ఓ, ఇప్పుడు అతనికి ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత మీ దగ్గరకు వచ్చి డబ్బులు కావాలని అడిగాడా? మేడం
ఎందుకు ఇంట్లో పెళ్లికి ఒప్పుకొని అన్నారా, లేకపోతే మీరు చూసే విధానానికి ఆ అబ్బాయి ఇంట్లోంచి వెళ్ళిపోయాడా? అంటే చిన్నప్పటి నుంచి తండ్రి కొడుకులకి ఇద్దరికి పడదు మేడం. మనస్పర్ధాలు వచ్చేవి ఎప్పుడు చూసినా. నేను కూడా పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు, ఎందుకంటే నా బిడ్డల సంరక్షణలో నేను చూసుకునేదాన్ని. ఆ బిడ్డలు సరిగ్గా నేను కూడా అప్పుడు పట్టించుకోవాలా, అందుకే ఇప్పుడు బాధపడుతున్నాను మేడం. నేను ఆ పరంగా అయినా సరే ఎలాగైనా సరే మనీ ఇస్తారని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీ ఆయన ఏం చేస్తాడు అసలు? బిజినెస్ మేడం. అంటే బిజినెస్ అంటే బాగా డబ్బు సంపాదించాడా? సంపాదించారు. ఆస్తులు ఉన్నాయా? ఉన్నాయి మేడం. అంటే పూర్వీకుల ఆస్తులా లేకపోతే ఈయన సంపాదించినటువంటిదా? ఈయన సంపాదించారు, ఆస్తులు వాళ్ళవి ఉన్నాయి మేడం. ఓకే. అంటే ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే సహాయం చేయడం లాంటి గుణం ఉందా? ఉంది, ఈ ఒక్క కానీ విషయంలో, ఈ అబ్బాయి విషయంలో ఉంది అట్లా? ఈ బాబు విషయంలోనే పడదు. బయట వాళ్ళకైతే ఏదైనా సాయం చేస్తారు, మరి వీళ్ళిద్దరికి ఎందుకు పడతావు నాకు తెలియదు. మరి మీరు ఎప్పుడు అడగలేదా మీ వారిని, ఎందుకు మీ మొదటి భార్య కొడుకే కదా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి? అడిగా, కానీ ఎప్పుడు పెద్దగా సమాధానం రెస్పాన్స్ లేదు. సరిగ్గా రెస్పాన్స్ లేదు అంటే ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే మీకేమనిపించింది, సొంత కొడుకైనా సరే, మొదటి భార్య కొడుకైనా సరే అసలు సహాయం చేయట్లేదంటే మీకేం అనిపించట్లేదా? అంటే నాకు అప్పట్లో తెలిసేది కాదు, నేను పెద్దగా పట్టించుకుంటున్నాను. తర్వాత అడుగుతుంటే నీకెందుకు నోరు మూసుకో అలాంటి సమాధానాలు వచ్చి అతని దగ్గర నుంచి. మీతో మీ వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? బాగుంటుంది, పిల్లలతో అంతా బానే ఉంటుంది, మీతో బానే ఉంటుంది, ఆ అబ్బాయితో ఒకటే? అబ్బాయితో ఒకటే. అయితే మొదటి భార్యతో ఏదైనా ప్రాబ్లం ఉండుంటుంది నాకు తెలిసి, అందుకని చెప్పేసి ఈ అబ్బాయి మీద ఆ కోపం అనేది కంటిన్యూ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పిల్లల విషయంలో వాళ్ళకి కావాల్సిన అన్ని సమకూరుస్తుంటారమ్మా? ఇంటికి అన్ని సౌకర్యాలు అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి మేడం. కేవలం ఈ అబ్బాయి విషయంలో మొండిగా ఉంటారు, పట్టించుకో, ఇంకా చెప్పాలంటే మూర్ఖంగా కూడా ఉంటారు. మూర్ఖంగా ఉంటారు. బయట వాళ్ళకి సంబంధించి ఏమైనా అవకాశం ఉన్నప్పుడు సహాయం చేస్తూ ఉంటారు. చేస్తారు. కేవలం ఈ కొడుకు విషయంలో అలా మొండిగా ఉంటాడు. అవును సార్. ఇప్పుడేమో చావు బతుకుల మధ్య కొడుకున్నాడు. ఉన్నాడు. మీ ఉద్దేశం ఏంటంటే అందరికి బయట వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేస్తూ కన్న కొడుకు ఎందుకు చేయట్లేదు, చేయాల్సిన రైట్ అయితే ఉంది కదా అనే దాని మీద మీరు ఇక్కడ రావడం జరిగింది. అవును సార్. అంతేనా? అవును సార్. అయితే ఒకటి, ఇప్పుడు ఈ అబ్బాయి ఇంట్లోంచి వెళ్ళిపోయాడని చెప్పేసి అన్నారు కదా, వాళ్ళ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజే మేడం. అది మీ వారికి ఏమైనా ఇష్టం లేదా పోనీ? అదేం కాదు, అది కూడా కాదు. సంవత్సరం నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాడు, తర్వాత తెలిసింది. అంటే ఒకవేళ బయటికి వెళ్ళిపోవడం అనేది అలా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వాళ్ళు ఇష్టం లేదేమో, పెళ్లి చేసుకోవడం, వేరే కులం ఇలాంటి రకాలు ఉంటాయి కదా, అలాంటి ఇబ్బంది అయినా మామూలుగా ఆయనకి ఎప్పటి నుంచి అదే ద్వేషం ఉందా? ఎప్పుడు చిన్నప్పటి నుంచే ఆ బాబు మీద ద్వేషమే. పెళ్లి వల్ల అయితే కాదు, పెళ్లి వల్ల ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం అయితే కాదు, మొత్తం మొదటి నుంచి కూడా అబ్బాయి మీద ఇతనికి సరైనటువంటి ప్రేమ గాని ఆప్యాయం గాని ఏమీ లేదు, అవగాహన. గొడవలు పడలేక ఇంకా ఇష్టం లేక మతం చెప్ప చేయకుండా బయటకు వెళ్ళిపోయాడు. సరిగా పట్టించుకోలేకపోవడం కంటే ఎలాగంటే అమ్మ పోయిన తర్వాత వేరే అమ్మ వచ్చినప్పుడు, సౌత్ వచ్చినప్పుడు ఆమె బాధలు పడలేక బిడ్డ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవడం అనేది మనం సినిమాలో చూస్తుంటాం. అలాంటిది ఇప్పుడు పెద్దగా పట్టించుకోకపోయినా నెగ్లెక్ట్ ఏం చేయలేదు, నార్మల్ గా ఉంది. కేవలం తండ్రి నెగ్లిజెన్సీ ద్వారా కొడుకు బయటకు వెళ్ళాడు. అంటే మేడం చెప్తున్నట్టు ఈ కాలమాన పరిస్థితుల్లో చిత్ర విచిత్రమైన పరిస్థితులు. అంటే చూడాల్సిన వాడు చూడడు, చూడకూడని వాళ్ళు చూస్తారంటే మన క్యాలిక్యులేషన్స్ డిఫరెన్స్ అవుతుంది, అంటే తేడా జరుగుతుంది. ఎప్పుడు ఏదైనా జరగచ్చు అనేది మనకు దీని ద్వారా తెలుస్తుంది. సో ఇప్పుడైతే ఆ అబ్బాయిని పిలిచి మాట్లాడాల్సిందే, యాక పిలవమంటారా? తప్పనిసరిగా, ఎందుకంటే విషయం మనకు తెలియాలి కదా. అవును. సంతోష్ రండి. నమస్తే. కూర్చోండి. నా పేరు సంతోష్ అండి. నా పేరులోనే సంతోషం ఉండదని నా జీవితంలో సంతోషం అయితే లేదండి. అదే విన్నాం చెప్పారు ఇప్పుడే, మీకు ఇది క్యాన్సర్ వ్యాధి ఉందన్నట్టుగా విన్నాము. సో ఇది చాలా బాధాకరమైన విషయం. ఏం క్యాన్సర్ అమ్మా? లంగ్ క్యాన్సర్. సంతోష్, జనరల్గా తెలుసు కదా, అంటే క్యాన్సర్ అనేది మనకున్న అంటే కొంత ఏమో చుట్టూ ఉన్న పరిస్థితులు, కొంతను మనకున్న ఆహారపు అలవాట్లు కూడా. అంటే మీకు ఏమైనా స్మోకింగ్, డ్రింకింగ్ అట్లాంటి ఏమైనా అలవాటు ఉందమ్మా? లేదు. ఏమీ లేదా? లేదు. అంటే యాక్చువల్గా మేడం, అంటే కొన్ని సందర్భాల్లో ఏమీ లేకపోయినా వచ్చే రేర్ కేసులు అక్కడక్కడ ఉంటాయి. అది సంతోష్కి రావడం అనేది కొంచెం బాధాకరం. ఏది ఏమైనా కానీ చాలా దురదృష్టం, చాలా దురదృష్టం. ఇంకా నీకు అంటే ఎందుకు దురదృష్టం అంటున్నానంటే, ఓకే ఈ మధ్యకాలంలోని 50% అనేక రకాల జబ్బులకి మనం తినేటటువంటి ఆహారం, మన లైఫ్ స్టైల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రోగాలు పాలవుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే తండ్రి ప్రేమకు కూడా దూరం అవడము, చిన్నప్పుడే తల్లి చనిపోవడం అన్నది ఇక్కడ దయనీయమైనటువంటి పరిస్థితి. అన్ని విధాల దురదృష్టపడుతుంది అని చెప్పొచ్చు. నిజానికి నీకు ఇంకా ఇద్దరు చిన్న చిన్న పిల్లలు అని చెప్పేసి కూడా అంటున్నారు అక్కడ మీ పిన్ని భార్య. అవును మేడం, చిన్నపిల్లలు ఉన్నారు.
ఇప్పుడు ఎంతవరకు డబ్బులు ఖర్చు అవుతాయి దానికి, నీకు కావాల్సినటువంటి ట్రీట్మెంట్కి? 10 lakhs అవుతుంది మేడం. 10 lakhs. అప్రాక్సిమేట్లీ. అవును మేడం. సో మీ నాన్న దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉందిగా, ఉంది మేడం. మరి ఇవ్వనంటున్నారంట? ఇవ్వనంటున్నారు మేడం. అది దేనికి? అది ఎందుకు ఇవ్వనంటున్నాడు, అసలు ఎందుకు నా మీద అసలు ప్రేమ లేదు, అసలు ఒక కొడుకు కానీ ఎందుకు చూడలేకపోతున్నాడో నాకు అర్థం కావట్లేదు మేడం. మనం ఎప్పుడు అడగలేదా? అడుగుదామంటే అప్పుడు తెలిసి తెలియని వయసులో నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడే మా అమ్మగారు చనిపోయారు మేడం. మీ అమ్మగారు ఎలా చనిపోయారు? మా ఊరేసుకొని చనిపోయింది మేడం. ఉరేసుకుని చనిపోయారు. హ్యాంగ్ చేసుకున్నారా? అవునండి. అంటే మీ నాన్నగారు ఏమైనా మీ అమ్మగారిని హెరాస్మెంట్ చేసేవారా, ఇబ్బంది పెట్టేవారు? అంటే నాకు చిన్న వయసు కదా సార్, అది ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి, తిట్టుకుంటూ ఉంటారు, ఏదో అరుస్తూ ఉంటాడు, అమ్మ బాధపడతా ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఆమెను చూసి నాకు చాలా బాధ, నేను తెగ ఏడ్చేవాడిని. చిన్నవాడు కదా, 5 ఏళ్ల వయసే కదా. అవును మేడం. ఏం అడగాలో నాకు తెలియదు, అసలు ఆ గొడవ ఎందుకు జరుగుతుందో తెలియదు, దేనివల్ల అర్థం కాదు. తిడతా ఉండేవాడు, బాధపడతా ఉండేది. అలా రోజు జరుగుతూనే కొద్దీ దానివల్ల ఆయన తిడటం వల్ల లేకపోతే అనరాని మాటలు అనటం వల్ల అమ్మ అలా చేసుకుందని నేను అనుకున్నాను. మీకేమన్నా అంటే చాలా చిన్న వయసు కదా, ఆ వయసులో అనరాని మాటలు అన్న ఏమన్నా గుర్తున్నాయా? ఏమనేవారు అని ఏమన్నా? అంటే బూతులు తిట్టేవాళ్ళు మేడం. ఓకే. అంటే తాగుడు అలవాటు ఏమైనా ఉండేదా మీ నాన్నగారికి? లేదండి. తాగుడు అలవాటు లేదు. లేదండి, నాకు తెలిసి అదొక అనుమానం లాంటిది. జనరల్ కూడా మానసిక సమస్య. నాకు తెలిసి మీ అమ్మగారు కొంచెం అందంగా ఉండి ఉంటారు కాస్త, అంటే చూడడానికంటే. మీరు చాలా చక్కగా ఉన్నారు చూడండి. మీరు చూడడానికి బాగున్నారు కనుక మీ అమ్మగారు కూడా బహుశా కొంచెం అందంగా ఉండటం కూడా ఆడవాళ్ళకు కొన్ని సందర్భాల్లో శాపంగా ఉంటుంది. మీ నాన్నగారు ఏదో కొంచెం కలర్ తక్కువ అయి ఉండొచ్చు, మేబీ ఆవిడ అంత అందంగా ఉండడం వల్ల బహుశా అనుమానాలు రకరకాలు జరిగి ఉండొచ్చు. ఇవన్నీ నీకు తెలియదు కదా, బహుశా అయ్యి ఉండొచ్చు, అంతే మన ఊహ మాత్రమే. ఏమైనా మీ అమ్మగారు చావుకు కారణం మీ నాన్నగారే, సందేహం లేదు. సందేహం లేదు. అందుకని చెప్పి మేబీ ఆయనకి ఈ అబ్బాయి అంటే ఇష్టం లేదేమో. ఆయన ఇంత కక్ష ఏంటి అబ్బాయికి, కొడుకుకి బాలేకపోయినా డబ్బులు ఇవ్వనన్నంత కోపం ఏంటనేది అర్థం కావట్లేదు. శివాణి గారు అసలు యాక్చువల్గా వారసుడు కోసం పరితపిస్తారండి. ఆయన మగబిడ్డ ఉన్నాడు అంటే వాడు వారసుడిగా తీసుకుంటారు కదా. అలాంటిది చక్కగా బాగున్నాడు కుర్రాడు, అలాంటిది పిల్లోడి మీద ద్వేషం పెంచుకోవడం అంటే నో డౌట్ ఇందులో కాస్త మానసికమైనటువంటి రుగ్మత కూడా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఏదో బిజినెస్ పెట్టుకుంటానో లేదంటే ఖర్చులకనో ఫారెన్ ట్రిప్లకనో డబ్బులు అడగట్లేదు. ఇప్పుడు ఒక వ్యాధి కోసం డబ్బులు కావాలన్నా సరే అంత మూర్ఖంగా మనిషి ఉన్నాడు, డబ్బులు ఇవ్వట్లేదు ఉండి కూడా అంటే ఇది కొంచెం మీరు అన్నట్టుగా వెరీ పర్టికులర్ గా. ఇప్పుడు మంజుల గారు చెప్తారు లెక్క ప్రకారం ఆలోచిస్తే బయట వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికి ఏదో రకంగా హెల్ప్ చేస్తారట. కన్న కొడుకు వచ్చేటప్పటికి అది కూడా కాని పరిస్థితులు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదో గతంలో ఏదో బిజినెస్ పెట్టి పాడు చేసి ఆయన పేరుని ఇబ్బంది చేయడం అలాంటిది ఏమీ లేకుండా ఇప్పుడు అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు తండ్రి తప్ప వేరే దిక్కు లేదు. అప్పటికి కూడా వీరు చెప్తున్న లెక్క ప్రకారం కొంత అమౌంట్ అక్కడ ఇక్కడ అప్పు చేసి 3-4 లక్షల రూపాయల వరకు తను చేయగలిగినంత వరకు ఖర్చు తను చేసుకోగలిగాడు. కాంట్రిబ్యూట్ పొజిషన్లో తను అడుగుతున్నాడు. ఈ టైంలో ఆయన రిలీజ్ కాకపోతే ఆలోచించాలి. ఎందుకంటే తినకు కూడా భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మరి ఇంత ఆలోచించకుండా ఎందుకున్నారు ఆ మనిషి అనేది తెలియట్లేదు. ఆయనతో కూడా మాట్లాడితే బాగుంటుందేమో. మరి అసలు మీరు చెప్పండి, ఎందుకు ఆయన అంతగా మొండిగా ఉన్నారు? మీరు పోయి అడిగారా, నాకు సహాయం చేయండి, నాకు ఇలాగా నా ఆరోగ్యం బాగాలేదని అడిగారా? నేను అడిగానండి. అడిగితే నేనైతే ఇవ్వను, నువ్వేం చేసుకుంటావు చేసుకో, నువ్వేమైపోయినా నాకు పర్లేదు, అసలు నా కొడుకు గానే కాదు, అసలు నువ్వు ఎవరికి పుట్టావో అని ఆ మాట అనేసాడు. ఓకే. మీరు అంటే మీరు ఆయనతో కలిసి లేరు? లేనండి. మీ కుటుంబం భార్య మాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మ చనిపోయారు కండి. నాకు 10 years వచ్చిన తర్వాత పిన్ని గారిని ఆవిడ మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే. ఆవిడ చేసుకున్న తర్వాత కూడా నాకు అసలు చూసుకునేవాడు కాదు. అసలు నేను ఒక ఇంట్లో అమ్మ నాన్న ఉన్నా కానీ ఒక అనాథ లాగా, నేను ఒక అనాథనే. ఆవిడ కూడా సరిగా చూసుకునేది కాదు. తర్వాత వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. ఇంకా వాళ్ళని చూసుకుంటా వాళ్ళు ఉన్నారు. నాకు ఏదైనా కానీ ఇంకా నేను చదువుకోవడం, గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం, స్కాలర్షిప్ తో వాడు చదువుకోవడం అంతా ఒక డిగ్రీ దాకా కూడా అన్ని స్కాలర్షిప్ తోనే నాకు అలా గడిచిపోయింది. ఇప్పుడు ఒక జాబ్కి అప్లై చేసుకుందాం అని నేను కొంచెం ఒక మనీ ఇవ్వమని అడిగితే వాళ్ళిద్దరు పిల్లలు, ఇప్పుడు మా పిన్నికి పుట్టిన 2 పిల్లలకి వాళ్ళ స్కూల్ డ్రెస్ అన్నంత ఫీజు, ఆ స్కూల్ డ్రెస్ అయ్యే ఖర్చు కూడా అంత ఉండదండి. ఇప్పుడు నేను అప్లికేషన్కి అడిగిన ఫీజు ఇది కూడా ఇవ్వలేకపోతున్నాడు అండి. అంటే మీరు అక్కడ ఉన్నప్పుడు
అంటే పెళ్లి కాకముందు, రెండో పెళ్లి కాకముందు అంటే మీరు 5 ఏళ్ళు గ్యాప్ ఉంది కదా, మీ 5 ఏళ్ల వయసులో మీ తల్లి సూసైడ్ చేసుకున్నారు. అవును. ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత మీ పిన్ని ఆయన జీవితంలోకి వచ్చింది. ఈ గ్యాప్ లో నీ 5 ఏళ్ళలో అతని ప్రవర్తన మీతో ఎలా ఉండేది? కనీసం అప్పుడైనా మిమ్మల్ని ప్రేమగా చూసుకునేవారా? అసలు అట్లా చూసుకునేవారు కాదండి. ఇప్పుడు చెదరించుకుంటా ఉండేవాడు, కొట్టడం పట్టించుకునేవాడు కాదు. కొట్టేవారా? కొన్నిసార్లు అది జరిగిద్దండి. తిడతాము, పట్టించుకోపోవడం. ఆయన పని ఆయన వస్తాడు పోతాడు. ఇంట్లో నేను ఒక ఉన్నానంటే ఉన్నానంతే. ఒక కొడుకని లేదు, ఆయన ఒక తండ్రి అవసరం లేని ఒక వ్యక్తి. అవునండి, ఒక వస్తువులాగా అంతే. ఇంకా అలా ఇంట్లో ఉంటా, నేను వీళ్ళు చదువుకుంటా. వీళ్ళు ఇప్పుడు దాకా నా సొంతంగా నేను వచ్చిందే గాని అతను ఏది చదువుకున్న తర్వాత బయటకు వెళ్ళిపోయారా? అవునండి, పెళ్లి కాకముందే. ఆ పెళ్లి కాకముందులే నేను ఒకరోజు కొంచెం పెద్ద గొడవ అయింది. అది ఇట్లా మా అమ్మగారి గురించి అనరాని మాటలనేసి, నువ్వు అసలు నా కొడుకువే కాదు, అసలు మిమ్మకి పుట్టే, అసలు నాకు పుట్టలేదు, మిమ్మకి ఎవరి ద్వారా పుట్టావు నాకు తెలియదు అని అంత మాట్లాడేసరికి ఇంక నేను ఫుల్గా నాకు కోపం వచ్చేసి ఇంక నేను గొడవ పెట్టేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయానండి. అంతే కదా మరి, తల్లిని అంటే ఎవరు కాదంటారు. కానీ ఇప్పుడు ఇలాంటి సమయంలో మాత్రం ఆయన కొంచెమన్నా కనికరించి బయటి వాళ్ళకే హెల్ప్ చేస్తున్నప్పుడు తిన్ని కూడా అలాగే అనుకొని కొంచెం హెల్ప్ చేస్తే బాగుండేది. అంత క్రూరంగా ఎందుకు ఉన్నారు అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు. మనుషులు మేడం డిఫరెంట్ సిస్టమ్స్లో ఉంటారండి, అదేంటో తెలియదు. ఎందుకంటే సొసైటీలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ప్రవర్తన, అక్కడ కాలమాన పరిస్థితులు అనుకుంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులు, వీటన్నిటి కూడా మనం సొంత వాళ్ళని బయట వాళ్ళని చూస్తుంటాం కదండి. ఇక్కడ రివర్స్లో ఉంది. డెఫినెట్గా ఇది యాటిట్యూడ్ ప్రాబ్లం, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సంతోష్, ఇంకొక మాట, ఇప్పుడు మీ వైఫ్ నుంచి మీకు ఎట్లాంటి హెల్ప్ లేదమ్మా? అంటే వైఫ్ నుంచి అంటే తను కూడా చిన్న జాబ్ చేస్తూ ఉంటుందండి. పిల్లలకు కానీ ఇంట్లోకి తనవి సరిపోతూ ఉండేది. తను కూడా నా జీవితంలోకి రావడానికి ఒక కారణం ఉందండి. అది ఎలా అంటే, ఇలా మా నాన్నగారితో గొడవ పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాక సూసైడ్కి ప్రయత్నం చేశానండి. ఆ ప్రాసెస్ ఏం జరిగిందంటే, వేరే కొంతమంది ఆ చుట్టుపక్కల ఉన్న జనం చూసి నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అక్కడ నాకు నా భార్య పరిచయం అయింది. తను ఒక నర్స్ అండి. అక్కడ పరిచయం అయ్యి సేవ ద్వారా నన్ను బాగా చూసుకోవడం, ఆ జర్నీలో తను నన్ను బాగా చూసుకోవడం వల్ల నాకు కూడా కొంచెం నచ్చింది. అప్పుడు నన్ను అడిగిందండి, ఏం జరిగిందండి, ఎలా ఎందుకు మీరు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందంటే, అప్పుడు ఇలా జరిగిందంత చెప్పానండి. ఇలా బయటకు గొడవ పడి వచ్చాను, నాకు తల్లి తండ్రి ఉన్నా కానీ నాకు లేనట్టే, నాకు అనాథనే నేను, అందుకని నేను ఇంకా బ్రతకలేక చనిపోవాలనుకున్నాను అంటే, అప్పుడు తన అంది, నేను కూడా తల్లిదండ్రులు లేరు నాకు ఎవరు, నేను ఆర్ఫనేజ్లో పెరిగాను, చదువుకున్నాను, ఇప్పుడు ఇలా నర్సు లాగా చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను, మనకు చేతులు కాళ్ళు బాగుంటే ఏదో పని చేసుకుని బతకొచ్చు, కానీ ఇలా చనిపోవాల్సినంత అవసరం లేదని చెప్పేసి నాకు కొంచెం మంచి మాటలు చెప్పి కొంచెం బాగా దగ్గరైందండి. నేను హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక 2-3 సార్లు నాకు పరిచయం అయింది. ఇంకా ఆ తర్వాత ఆ పరిచయం కొంచెం నేను ఇష్టంగా మార్చుకొని తనని మ్యారేజ్ చేసుకున్నాను. శ్రీవాణి గారు, ఇక్కడ ఏమవుతుందంటే, ఒక మనిషి ప్రేమను కోల్పోయాడు అనుకోండి, ఆ ప్రేమ ఇంకెక్కడికైనా లభిస్తే చాలా ఇమీడియట్గా మనం అట్రాక్ట్ అవుతాం కదా. చూసాడు, విధి ఎంత విచిత్రమైందో. చావాలనుకున్న వాడిని బ్రతికించింది. బ్రతకాలి అనుకుంటే మళ్ళీ చావు తను వెంటాడుతోంది. ఒక్క విషయం, మీరు పెళ్లి చేసుకునే విషయం మీ నాన్నగారికి చెప్పారా? చెప్పలేదండి. చెప్పలేదా? ఎందుకు? ఇదే క్వశ్చన్ మా వైఫ్ మౌనిక కూడా అడిగిందండి. చేసుకోబోయే ముందు ఒకసారి మీ పేరెంట్స్ చెప్పొచ్చు కదా అని అడిగిందండి. కానీ నాకు ఆయన అన్న మాటలు, నన్ను బాగా ద్వేషించడం, కోపాడటం, ఒక తండ్రిలాగా నన్ను చూసుకోలేదు. ఇంకా నాకు అవన్నీ మైండ్లో ఉండిపోయి నేను వాళ్ళకి చెప్పాలనుకోలేదండి అసలు. సరే, ఇప్పుడు తండ్రి అన్నాక బోల్డ్ అని తిడతాడు అంటే, ఆయన తిట్టిన తిట్లు అనేవి నిజంగా చాలా తప్పు విషయమే. అయినా సరే, ఇప్పుడు కొడుకు పెళ్ళి అనేది ఒక పెద్ద విషయం, ప్రతి తండ్రికి తెలియాల్సినటువంటి విషయం. అది కూడా చెప్పనందుకు ఆయన ఏమైనా ఫీల్ అయ్యాడేమో. అప్పుడు ఆ సిచ్యువేషన్ అలా ఉందండి, నాకు చెప్పబుద్ధి కాలేదు. నేను ఒక అనాథని ఫీల్ అయ్యాను. నాకు దొరికిన ఆమె కూడా ఒక అనాథే. శ్రీవాణి, పెళ్లి చెప్పలేదు అని చెప్పేసి అక్కడి నుంచి డిస్ప్యూట్ స్టార్ట్ అవ్వలేదు, ఆయన పుట్టుకే ఒక డిస్ప్యూట్ గా స్టార్ట్ అయింది ఇక్కడ. అందుకే నాకు ఆ మాటలన్నీ గుర్తొచ్చి నాకు ఇంకా చెప్పబుద్ధి కాలేదు మేడం. ఇంకా అందుకనే తను కూడా ఏంటంటే, ఎప్పుడు నాకు తండ్రి నుంచి ప్రేమ దొరకల.
ఆ ప్రేమ అనేది నేను తన దగ్గర నుంచి పొందాను. అందుకనేసి మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకొని మా అంతరికి మేము ఉన్నాం. కానీ కొన్ని రోజుల తర్వాత ఏంటంటే నా ఆరోగ్యం ఎందుకు బాగోట్లేదు మేడం. బాగా దగ్గు రావటం, ఆయాసం అలా వచ్చేసరికి నాకు ఎందుకో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలనిపించి ఒకసారి చెక్ చేయించుకుందని వెళ్ళాను మేడం. అప్పుడు ఏంటంటే నాకు ఇలా ఈ లంగ్ క్యాన్సర్ ఉందని తెలిసింది. ఇంకా నా దగ్గర ఉన్న మనీతో కానీ ఇలా ఫ్రెండ్స్ని అడగటం, వాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేసి ఇవి అలా గడిచిపోయింది మేడం. కానీ చివరికి ఏంటంటే కొంచెం సీరియస్ అయిపోయింది. దానికి డాక్టర్లు ఏమన్నారంటే ఒక 10 lakhs అవుతుంది అని ఖర్చు అన్నారు. అంత అంటే నేను భరించలేను, అంత దగ్గర నా దగ్గర కూడా లేదు. సరే కదా అని చెప్పేసి ఇన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నాం కదా, ఇప్పుడన్నా తండ్రి నాన్న మారతాడేమో అని చెప్పేసి ఒకసారి ఇల్లు అడుగుదాం అనిపించి ఇంకా తప్పని పరిస్థితిలో నేను ఇంటికి వెళ్ళి అడిగితే కూడా అప్పటికి కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఏమాత్రం కొంచెం కూడా మారలేదు. సేమ్ మళ్ళీ అలాగే నన్ను ఎందుకు వచ్చావు అనటం, నువ్వు బయటికి వెళ్ళిపో అనటం. నేను నా ప్రాబ్లం చెప్పినా కానీ నీకు ఏం వచ్చినా కానీ నాకు సంబంధం లేదు, నేను రూపాయి కూడా నీకు ఇవ్వను, నువ్వు ఎలా పోతావు పో అని ఇంకా అలా అనేసాడండి. ఇంకా అక్కడి నుంచి నేను ఇంకా వెళ్ళిపోతుంటే మా పిన్ని గారు కూడా ఆవిడకి ఎప్పుడు నన్ను బాగా చూసుకునే ఆవిడ కూడా ఎందుకో నన్ను ఆపి కొంచెం నా మీద జాలి చూపించి తన దగ్గర ఉన్న ఒక 3 lakhs మనీ నాకు ఇచ్చి, ఇవి వాడుకో సంతోష్, ఇంకా ఏమైనా అవసరం అయితే నేను కొంచెం దాచి మీ నాన్నకు తెలియకుండా తీసుకొని నేను అవసరమైతే నేను పంపుతూ ఉంటాను అని ఆవిడ ఒక తల్లి ప్రేమతో ఇప్పుడు ఈ మధ్య నన్ను బాగా కొంచెం ఒక కొడుకు అనే ఉద్దేశంతో నాకు ఆ 3 lakhs కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు సరైన సమయంలోని మీకు బాగలేని సమయంలో ఆమె ముందుకు వచ్చింది చూడండి, అది చాలా గొప్ప విషయం. ఇంకో విషయం ఏంటంటే సంతోష్, ఈరోజు మా దగ్గరికి ఆవిడ వచ్చారు. ఆవిడొచ్చి నా కొడుక్కి న్యాయం చేయండి, నా కొడుకు డబ్బు సహాయం చేయండి, నా కొడుకును కాపాడండి అని ఒక సవితి తల్లి అడగడము నిజంగా మమ్మల్ని కదిలించినటువంటి సంఘటన. మరి మీ నాన్నగారు మరి ఎందుకు సొంత తండ్రి అయ్యి ఉండి అతను ఎందుకు మరి అంత హృదయాన్ని పాషాణంగా చేసుకున్నారో మరి మనం తెలుసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా బా. సరే, ఇప్పుడు మీ నాన్నగారికి ఒకసారి ఫోన్ చేద్దామా? చేద్దాం. హలో హలో, ఎవరు? శంకరయ్య గారా అండి మాట్లాడేది? అవునండి, శ్రీవాణిని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. ఇక్కడ మీ ఆవిడ అలాగే మీ అబ్బాయి ఇద్దరు వచ్చారండి ఇక్కడికి. చెప్పండి మేడం. కాదు, మీ అబ్బాయికి ఇక్కడ లంగ్ క్యాన్సర్ అని చెప్పేసి అంటున్నారు. సో దాదాపు 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి అన్నారు ట్రీట్మెంట్కి. చెప్పండి మేడం. కానీ మీరు మాత్రం డబ్బులు ఇవ్వట్లేదు, ఎంత అడిగినా సరే సహాయం చేయట్లేదు మా నాన్నగారు అని చెప్పేసి మీ అబ్బాయి అంటున్నాడు. అండ్ అలాగే మీ ఆవిడ కూడా అదే మాట అంటుంది. అవును మేడం. మరి కొడుకుకి అనారోగ్యం ఉన్నప్పుడు మరి మీరే కదండి బాగు చేయించాల్సినటువంటి బాధ్యత. ఎవరు మేడం కొడుకు? ఎవరు మేడం కొడుక? మీ అబ్బాయి సంతోష్ గురించి మాట్లాడుతున్నాను నేను. అవును మేడం, నాకు ఎవరు లేరు మేడం. నేను 1 రూపాయి ఇవ్వను మేడం వాడికి. మీ మొదటి భార్య కొడుకే కదండి ఆయన. అవును మేడం, మొదటి భార్య కొడుకే. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాతో లేడు కాబట్టి నేను ఇవ్వాల్సిన పని లేదు. కష్టాల్లో ఉన్నప్పుడు లేడా? డిగ్రీ చదివించా, అంతవరకు చేశాను, అంతేగాని నేను డబ్బు మాత్రం ఇవ్వలేను మేడం. చిన్నప్పటి నుంచి మీరు ప్రేమగా చూడలేదని చెప్పేసి మీ అబ్బాయి చెప్తూ ఉన్నాడు ఇక్కడ. మీరే సరిగ్గా చూడలేదని చెప్పేసి అంటున్నారు, మీరే కష్టపెట్టారని చెప్పేసి అన్నాడు ఇక్కడ. అవును మేడం, వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు 5 years నేను డిప్రెషన్ లో ఉన్నాను. డిగ్రీ వరకు చదివించాను. నా వల్ల అయిన ధర్మం అంతా నేను చేశాను. నేను వ్యాపారాలు మంచి చెడ్డ చేసి కష్టపడి ఈ రోజు కూర్చుకున్న డబ్బు. అవును, సరే, ఇప్పుడు కష్టపడి ఇప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత మీరు డిగ్రీ వరకు చదివిపించానని చెప్పేసి అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఒంట్లో కూడా బాగాలేనప్పుడు అతనికి ఇంకొక ఎటువంటి సపోర్ట్ లేనప్పుడు మీరే కదా సపోర్ట్ చేయాలి మీ అబ్బాయికి. అవును మేడం, ఆ సపోర్ట్ చేయాలనే వాడు అమ్మ కావాలి అంటే నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుని నా వల్ల ధర్మం చేస్తే, లేదు నాకు చనిపోయిన అమ్మే కావాలంటే చనిపోయిన అమ్మని ఎవరు చేస్తారు మేడం? కాదండి, ఏదేమైనా సరే ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ముఖ్యంగా ముందు మన పిల్లలు అనేది మనకు ముఖ్యం.
కాబట్టి మీరు ఎంత కష్టపడి చదివించినా చిన్నప్పటి నుండి పెంచినా సరే వాళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటేనే కదండి పేరెంట్స్ అనేది సంతోషంగా ఉండేది. అతను అనారోగ్య పాలైనప్పుడు మీరు డెఫినెట్గా హెల్ప్ చేయాలి కదా, అది తల్లిదండ్రుల బాధ్యత కదా. మీరు నేను చెయ్యను, ఒక్క రూపాయి కూడా ఇవ్వను, నేను కష్టపడి సంపాదించుకున్నాను అనేది ఎక్కడి వరకు న్యాయం చెప్పండి? మేడం నేను ఇవ్వను మేడం. ఇదేంటి ఇంత ఏం చేస్తారో చేయలేను మేడం. ఇంత కఠినంగా చెప్పేస్తున్నారేంటండి? మీ ఆవిడ చెప్పిన ప్రకారం ఏంటి, బయట వాళ్ళకి చాలా మందికి బాగా సహాయం చేస్తారు, మా పిల్లల్ని బాగా చూసుకుంటారు, నన్ను బాగా చూసుకుంటారని చెప్పేసి మీ ఆవిడ నింది. మరి పెద్ద కొడుకు ఏం పాపం చేశాడు? అంత కఠినంగా ఎందుకున్నారు ఆయన విషయంలో మీరు? కాబట్టి నేను ఇవ్వను మేడం. మేడం కొంచెం ఇంత మీరే మాట్లాడాలి. శంకరయ్య గారు, నేను లాయర్ వెంకటేశ్వరి గారిని మాట్లాడుతున్నాను. నమస్తే మేడం. నమస్తే అండి. ఒక్క 2 నిమిషాలు మీరు ప్రశాంతంగా వినండి, ఆలోచించండి. ఇప్పుడు మీరు అబద్ధం చెప్తున్నారు. ఎందుకు అబద్ధం చెప్తున్నారంటే మీ భార్య చనిపోయే టైంకి మీ అబ్బాయి వయసు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ తర్వాత 5 సంవత్సరాల తర్వాత అంటే అతనికి 10 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు మీరు 2వ వివాహం చేసుకున్నారు. సో నేను 2వ వివాహం చేసుకోవడానికి నా కొడుకే కారణం అని చెప్పడం అబద్ధం. నాకు సపోర్ట్ కావాలి, వినండి. ఆ 10 ఏళ్ల వయసులో నాకు అమ్మ కావాలి అని చెప్పేసి ఆయన అడిగేటటువంటి పరిస్థితిని ఒకవేళ అడిగి ఉంటే ఆ పరిస్థితి మీరే తీసుకొచ్చారు. నేను ఒక్క విషయం అడుగుతాను, వాస్తవం నిజం చెప్పండి. ఈ మీ మొదటి భార్య ఎలా చనిపోయిందండి? ఎలా చనిపోయింది? ఉరి పోసుకొని చనిపోయింది, అవునా కదా? ఎందుకు ఉరి పోసుకుందండి? దానికి మీరే కారణం, అవునా కదా? ఎందుకంటే మీకున్నటువంటి అవలక్షణం, అనుమానం అనేటటువంటి రోగంతో ఆమెకు అక్రమ సంబంధాలు కట్టి ఆఖరికి ఆమె తట్టుకోలేనటువంటి పరిస్థితికి వచ్చి ఆమె ఉరి పోసుకొని చనిపోయింది. అలా చెప్పండి మేడం. ఇది రాంగు, నా వల్ల చనిపోయింది అనేది కాదు మేడం. ఆ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆమె చేసుకునేది, ఆమె చేతులారా చేసుకునేది తప్పితే నా వల్ల చనిపోయింది అనేది రాంగు మేడం. ఏంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ అండి? మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం, కాస్త చెప్పండి. ఆమె అప్పుడు యువతో ఇల్లు చాలా జరిగాయి మేడం, నాకు గుర్తులేదు. 10 ఏళ్ళు పని అయిపోతాను. అంటే ఏదన్నా ఏమండి, మీ మాటలోనే అబద్ధం ఉంది. ఎందుకంటే ఒక భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ విషయం నాకు గుర్తులేదండి 10 ఏళ్ళు అయిపోయింది అంటే అది మీరు కట్టు కదా, మీరు పుట్టించినటువంటి కట్టు కదా అని క్లియర్గా తెలుస్తుందండి. ఇంకొకటి మీరు చెప్పింది నిజమైతే ఆమెకు నిజంగానే వేరే వాడితో అక్రమ సంబంధం ఉంటే మిమ్మల్ని వదిలేసి వాడితో వెళ్ళిపోతుంది, కానీ ఈ ప్రపంచాన్నే వదిలి కొడుకుని వదిలి వెళ్ళిపోదండి. ఏ స్త్రీ కూడా అంత అవసరం లేదు. కనుక ఏది ఏమైనా కానీ వినండి శంకరయ్య గారు, నాకు మంచిగా మాట్లాడడం వచ్చు, గట్టిగా కూడా మాట్లాడడం వచ్చు. మీరు డబ్బులు మంచిగా చెప్తే మంచి మాటలతోని మానవతా దృక్పథంతోని తండ్రి కాదండి పక్కన పెట్టేసేయండి, మీ కొడుకు కాదనుకోండి, కానీ ఎవరో దారిని పోయి దానయ్య అనుకోండి, మన కళ్ళ ముందు పడిపోయాడు అనుకోండి, అయ్యో పడిపోయాడు బిడ్డ అని లేపి మనం మంచినీళ్ళు తాగిపిస్తాం. ఆ మాత్రం మానవత్వం ఇంకా ప్రపంచంలో ఉంది. సో మీరు ఎందరికో సహాయం చేస్తారు, మంచివాడు అని మీ భార్య చెప్తుంది. అదే మనసుతోని ఎవరో పిల్లోడికి క్యాన్సర్ వచ్చింది, ఆ పిల్లోడికి మనం సహాయం చేయాలి, నిలబెట్టాలి అనే ఆలోచనతో ముందుకు రండి. ఆర్థిక సహాయం చేయండి. సుమారు 10 లక్షలు ఖర్చు అవుతుందంట. ఆ 10 లక్షలు మీరు ఖర్చు పెట్టి అతను బాగు చేయండి. అతను బాగా అయిన తర్వాత మళ్ళీ కావాలంటే మీకు డబ్బు మీద ఎక్కువ ఆశ ఉంది కాబట్టి ఆ డబ్బు తిరిగిస్తాడు. అది మొదటిది. లేదు కూడదంటే మీ చేత డబ్బులు ఎలా ఇప్పించాలో మాకు బాగా తెలుసు. కనుక 2వ విధానాన్ని మేము ఇనిషియేట్ చేసేది, ప్రారంభించేటటువంటి పరిస్థితి తీసుకురాకండి. దయచేసి అర్థం చేసుకోండి. ఒక మంచి మనిషిగా మాట్లాడండి, మనిషిగా ప్రవర్తించండి. తండ్రిగా మీరు ఎట్లా మీ బాధ్యత మీరు నిర్వర్తించలేదు. ఆ పిల్లోడు ఉండి ఇంట్లోని నా తండ్రి అనేటటువంటి జీవితాన్ని గడిపేటటువంటి పరిస్థితి కలిగించకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిని మీరు తీసుకొచ్చారు. ఒకవేళ అజ్యూమింగ్ ఫర్ ఎ మినిట్ మీ భార్య తప్పు చేసింది అనుకుందామండి, ఆ తప్పు చేసినటువంటి భార్య ప్రపంచాన్ని వదిలిపోయింది. కొడుకేం తప్పు చేశాడండి? ఆయనేం అన్యాయం చేశాడండి? ఆ బిడ్డని పసివాడిని 10 ఏళ్ల వయసులో అంటే 5 ఏళ్ల వయసు నుంచి మీరు ఆ పిల్లోడికి మానసికమైనటువంటి నరకాన్ని చూపించడం ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం అండి. చెప్పండి వింటాం. అవును, ఓకే. కొడుకు పోయినా పర్వాలేదు మీకు.
మరి ఇప్పుడు మీకు ఇంకో కూతురు కొడుకు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు బాగుంటారు మేడం, బాగా చూసుకుంటారు. వాళ్ళు బాగా చూసుకుంటారు, వాళ్ళకి ఆస్తులు ఇస్తారు, ఇస్తాను మేడం, డబ్బులు ఇస్తారు. ఇస్తాను, అన్ని ఇస్తాను మేడం. ఈ కొడుకు మాత్రం చెయ్యరు మీరు. నేను చేయను మేడం. ఎంత దురదృష్టం అండి. చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు ఆయన. మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదండి శంకరయ్య గారు. నేను మూర్ఖుడు, చదువుకోలేదు, నేను ఇలాగే రెండో స్టెప్ తీసుకుంటాను, నేను ఏ విధంగా తీసుకుంటే తీసుకోండి మేడం. ఓకే, మంచిదండి. డాక్టర్ గారు మాట్లాడతారట, ఒకసారి మాట్లాడండి. శంకరయ్య గారు నమస్కారం అండి. చెప్పండి సార్. ఇక్కడ మీరు శ్రీవాణి గారితో మాట్లాడిన మాటలు నేను విన్నాను. అలాగే ఒక ఎక్స్పీరియన్స్ అంటే సుమారుగా కొన్ని వేల కేసులు డీల్ చేసినటువంటి ఒక హైకోర్టు లాయరమ్మ గారితో మీరు మాట్లాడిన విధానం చూశాను. మీ మానసిక స్థితి ఒకటి బాగోలేదని నాకు అనిపిస్తుంది శంకరయ్య గారు. ఎందుకంటే నా మానసిక స్థితి బాగలేదు, ఆ, నాకు మానవత్వం లేదు. అది తెలుస్తుంది, మీరు మానవత్వం లేదు, మూర్ఖుడు మీరు. ఎందుకంటే చనిపోయిన భార్య మీద నిందారోపణ చేసినటువంటి దౌర్భాగ్య స్థితిలో మీరున్నారు. అవును సార్, మీరు ఎన్ని చెప్పినా నేను మూర్ఖుడు, మానవత్వం లేదు, నేను ఇవ్వను సార్, నేను ఇవ్వలేను. మీకు విషయం అర్థం. లీగల్గా ఓకే, మీరు ఇల్లీగల్ పని చేశారు కానీ మేము లీగల్గానే ప్రొసీడ్ అవుతాం, అందులో సందేహం లేదు. కాకపోతే అయ్యే ముందు జరగబోయే పరిణామాలు ఏంటో నీకు తెలియాలి కనుక చెప్పాల్సిన బాధ్యత మాకుంది కనుక ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాను వినండి. మీ అబ్బాయికి రైట్ ఒకటి ఉంది, తండ్రి ఆస్తి మీద కొడుకుకి హక్కు ఉంటుంది. కేవలం ఇప్పుడు అలా కాదు శంకరయ్య గారు, మాటలు మీకు వచ్చు కదా అని మీరు ఎందుకంటే కొన్ని వందల కేసులు చూసిన వ్యక్తులతో మీరు మాట్లాడుతున్నారు. మీకు కేవలం నీ భార్య, ఇప్పుడు నీకున్న ప్రస్తుత భార్య, అలాగే చావు బతుకుల మధ్య మీ కొడుకు వచ్చి ఇక్కడ అభ్యర్థించడం వల్ల మాత్రమే ఈ కేసు మేము టేకప్ చేయడం జరిగిందండి. మీరు చాలా మూర్ఖంగా నేను ఇవ్వను చేయను అంటే నీ ఆస్తిలో నీ కొడుక్కి బాగుందన్న విషయం నీకు తెలుసా తెలీదా? మేము లీగల్గా ప్రొసీడ్ అయితే నీ భార్య మరియు నీ కొడుకు ఇద్దరు కేసు పెడితే నువ్వు నడి రోడ్డు మీద పడతావు, తెలుసా నీకు ఆ విషయం? చట్టమలే చెప్తున్నాను సార్, ఉంటాను. నేను చెప్పేది ఉండండి, ఆ. లీగల్ గానే పోండి, ఆ. నేను ఇల్లీగల్ పర్సనే. నా కొడుకు ఒకసారి ఏమని చెప్తాను, కొడుక్కి ఇవ్వాల్సిన పని లేదు. వాడు పరిస్థితి ఎలా ఉంది? అభ్యర్థుడు నీ రక్తం పంచుకు పుట్టిన కొడుక్కి నువ్వు సహాయం చేయనంటున్నావంటే ఇది ఎంత దౌర్భాగ్య స్థితి. నువ్వు భారతదేశంలో పుట్టావా, ఇంకేదైనా దేశంలో పుట్టావు నువ్వు? సార్ ఒక విషయం సార్, ఆ, మీరు చెప్పారు నేను మూర్ఖుడు, తెలుసు, మానవత్వం లేనివాడు. లేవు. ఇవ్వలేదు సార్. అవును, ఇవ్వండి సార్, మీరు ఇవ్వండి. ఇవ్వడం గురించి మాట్లాడట్లేదు. ఒక్కసారి గుర్తుపెట్టుకో శ్రీవాణి గారు, ఒక్కసారి మీరు దీన్ని కంక్లూడ్ చేయండి. ఏమయ్యా, వయసులో పెద్దోడివి, నేను అప్పటి నుండి ఊరుకుంటున్నాను, బుద్ధి జ్ఞానం లేదయ్యా నీకు? అక్కడ అడ్వకేట్ మేడం గారు చెప్తున్నారు, డాక్టర్ గారు చెప్తున్నారు, పిల్లోడు ఆరోగ్యం బాగాలేదంటుంటే ఎందుకు ఇంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు నువ్వు? మేడం మాట్లాడేది ఏంది? వయసులో పెద్దోడు కదా అని చెప్పేసి ఊరుకుంటుంటే నేను ఇవ్వను. నువ్వు ఇవ్వక్కర్లేదు. ఎలా ఇప్పించాలో ఇక్కడ మేడం వాళ్ళకి తెలుసు, ఎలా ఇప్పించాలో మేడం వాళ్ళకి తెలుసు. లా ప్రకారం వెళ్తారు. చెప్తున్నాను, ఆ ఇప్పించమని చెప్తున్నాను. ఎలా తీసుకోవాలో, ఎలా మీ కొడుకు ఆరోగ్యం బాగవుతుంది అనేది మేడం వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ కొడుకుకి ఇవ్వాలా? ఏం మాట్లాడతావా ఇంకా కొడుకుతో? నువ్వు వాడికి ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నావు. నువ్వు ఎలా ఉందని ఎప్పుడన్నా అడిగావా? తిన్నావని ఎప్పుడన్నా అడిగావా? హలో, ఏంటి ఇప్పుడు వినిపించట్లేదా? మాటలు వినిపించట్లేదా నీకు? సంతోషంగా ఉండి నేను మాట్లాడతాను. ఇవ్వండి. మాట్లాడండి, అబ్బాయితో మాట్లాడండి. ఏం మాట్లాడతారు? మాట్లాడమ్మా. హలో హలో, చెప్పండి నాన్న. నా పరువు తీసేయడానికి వెళ్ళావరా? దీనికి నా ఇజ్జత్ మొత్తం పోతుంది. ఏం చేస్తావో చేసుకో. వాళ్ళు ఏం చేసినా నువ్వేం చేసినా లీగల్ గా పోయినా నేను ₹1 ఇవ్వను నీకు. నీ వల్ల అయింది, వాళ్ళ వల్ల అయింది. ఏంటయ్యా కొడుకుని తిట్టడానికి నువ్వు అంటున్నావు? అసలు నీకు నిజంగా కొంచెం కూడా సిగ్గు లేదని అనాలి. ఎందుకంటే సౌతి తల్లి అయిన ఆవిడే ఇక్కడ వచ్చి కూర్చుంది కొడుకు న్యాయం చేయాలని చెప్పేసి. కన్న తండ్రి అయిన నువ్వు మాత్రం ఏం మాట్లాడట్లేదు అసలు. అవును మేడం, నాకు సిగ్గు లేదు. సవతల్లి కూడా చిచ్చి, నీలాంటి వాడితో మాట్లాడి నిజంగా మా మాటలు వేస్ట్. అనవసరంగా మా నోట్లోంచి బూతులు వస్తున్నాయి, మా నోరు పాడైపోతుంది. ఎలా చేయాలో, ఎలా ఆరోగ్యం బాగా చేయించాలో, మీ దగ్గర నుంచి డబ్బులు ఎలా వసూలు చేయించాలనేది ఇక్కడ మా వాళ్ళు చూసుకుంటారు. మీరేం చేస్తారు చేయండి. పెట్టేయ్యా, ఫోన్ పెట్టే. ఇలాంటి మూర్ఖుడితో మాట్లాడడం కన్నా నిజంగా ఫోన్ పెట్టేయడం బెటర్. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అయ్యా. కాకపోతే ఏంటంటే మేడం గారు చెప్పినట్టు చివరి ప్రయత్నం ఒకటి చేయాలి కదా, ఆయన చెప్పాల్సిన ధర్మం ఉందని చెప్పాం. కానీ ఇంత దారుణంగా, ఇంత మూర్ఖంగా, ఏమాత్రం మానవత్వం లేకుండా ఇట్లా మాట్లాడుతున్నా. ఏం చేసుకుంటారో చేసుకోండి అంట. కాకపోతే నీకు అదృష్టం ఏంటంటే సీనియర్ మోస్ట్ అడ్వకేట్ ఉన్నారు కనుక నీకు డెఫినెట్గా న్యాయం చేస్తారు. ఇప్పుడు నువ్వు అడుగుతుంది 10 లక్షలు కాదు,
ఆ టోటల్ ఆస్తి 3 భాగాలుగా ఉంటే అందులో ఒక భాగం నీకు వస్తుంది, హ్యాపీగా నీకు వైద్యం కూడా చేయించుకోవచ్చు. నువ్వు అలాగ బజారుకి కోర్టుకి ఈడ్చకుండా ధర్మబద్ధంగా నువ్వు వెళ్ళావు, మీ నాన్న మూర్ఖంగా మాట్లాడుతున్నాడు, జరిగేది న్యాయం నీకే ఎక్కువ జరుగుతుంది. మేడం డెఫినెట్గా నీకు సపోర్ట్ చేస్తాను. వెంకటేశ్వరి అక్క, మరి ఇలాంటి కేసుకి ఇప్పుడు మీరు ఎలాంటి న్యాయం చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, కేసు చట్టము మనము సెకండరీ ఇష్యూగా తీసుకున్నాం ఇక్కడ. ఎందుకంటే చట్టముని మనం ఇన్వోక్ చేసేటప్పుడు మనం సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, మన ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి, మనకి ఎంతవరకు హక్కు ఉన్నది అన్నది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ వాళ్ళ నాన్నగారు మాట్లాడడము మొండితనం వెనుక కొంచెం ఆయనకు చట్టం పైన కాస్త అవగాహన ఉంది కూడా అని అనిపిస్తుంది నిజానికి. అంటే లీగల్గా ఆయన మొత్తం అడ్వైజ్ అవన్నీ తీసుకొని ప్రిపేర్ అయి ఉన్నాడు, ఆయన చాలా తెలివైనటువంటి వ్యక్తి. సో ఇక్కడ మనం ప్రధానంగా మనం ఈ కేసు సెటిల్మెంట్ చేయాలి అన్నది మొదట మనం చేయాల్సిందంటే, మనకు సమయం తక్కువ ఉంది, డబ్బు లేదు, ఆరోగ్యం క్షీణిస్తుంది, అతనికి మృత్యు ఆసన్నమవుతుంది. సో ఆ మృత్యు నుంచి మనం అతన్ని కాపాడుకోవాలి అంటే ముందు మనం అందరం కూడా కాంట్రిబ్యూట్ చేసి అతనికి ఈ ఛానల్ ఒక మేనేజ్మెంట్ ద్వారా కానివ్వండి, లేదా మనందరం కానివ్వండి, మనము మనీ కలెక్ట్ చేసి ఫస్ట్ ఆయనకి మనము వైద్యం చేయించాలి, చేయించి అతన్ని కాపాడుకోవాలి. అది ప్రధానమైనటువంటి అంశంగా మనం తీసుకోవాలి. ఇంకా రెండో విషయము, చట్టం విషయానికి వచ్చినప్పుడు ఐఎమ్ వెరీ సారీ టు సే, ఈ కేసులోని మనకు ఈ అబ్బాయికి ఎటువంటి చట్టపరమైనటువంటి హక్కు లేదు అని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. ఇమీడియట్గా ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి మన వంతు పాత్రను మనం పోషించి అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంత మటుకు డెఫినెట్గా మంచి మాట చెప్పారు మేడం. శివాణి గారు, ఇప్పుడు మేడం గారు చెప్పిన ప్రకారం అంటే మనం జనరల్ గా కామన్ పీపుల్ లాగా మాట్లాడడం, అంటే ఎమోషనల్ గా అబ్బాయికి న్యాయం జరగాలి, కానీ లా అనేది షరతులు వర్తిస్తాయి అన్నట్టు రకరకాలు ఉంటాయి కదా. మేజర్ గా మేడం చక్కటి క్లారిఫికేషన్ ఇచ్చారు. మన అదృష్టం కొద్దీ మనకున్నటువంటి పరిసర ప్రాంతాల్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అక్కడ మనం ఈ అబ్బాయికి హెల్ప్ చేసే అవకాశం ఉంది. ఈ కాన్సెప్ట్ ద్వారా మనం ఏదైతే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామో మనం డెఫినెట్గా మన చుట్టూ ఉన్నటువంటి సంస్థలు దీనికి వాళ్ళు బ్రహ్మాండంగా, ఎందుకంటే రిపోర్ట్స్ అవన్నీ మనం సబ్మిట్ చేసి ఎవరైనా ఒక 1 వీక్ ఆయనకి టైం స్పేర్ చేయగలిగితే డెఫినెట్గా మనం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయండి. మనం ఆ గ్రౌండ్లో కూడా వెళ్ళచ్చు. సో సంతోష్, నీ విషయాలన్నీ కూడా విన్న తర్వాత, నీ పరిస్థితి అంతా కూడా విన్న తర్వాత హిట్ టీవీ యాజమాన్యం నీకు ఇమీడియట్గా 5 lakhs అందించమని చెప్పేసి ఇదో చెక్ పంపించింది సైన్ చేసి. థ్యాంక్ యూ మేడం. సో సంతోష్, మంజుల గారు, మీ కోరిక నెరవేరింది. సో ఆల్మోస్ట్ మీ ఆపరేషన్కి కావాల్సినటువంటి సగం అమౌంట్ హిట్ టీవీ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. మేడం మీరు కూడా సో 5 lakhs రూపీస్. సో మిగతా 5 lakhs కూడా డెఫినెట్గా మా హిట్ టీవీ వాళ్ళు మిగతా ఆర్గనైజేషన్స్తో అందరితో మాట్లాడి ఫ్రీ ట్రీట్మెంట్ అయ్యేలానే వాళ్ళు చూసుకుంటారు. సో సార్ చెప్పినట్టుగా చక్కగా పాజిటివ్ థింకింగ్తో ఉండండి, హ్యాపీగా ఉండండి, మీరు డెఫినెట్గా క్యూర్ అవుతారు అండ్ మీ వాళ్ళందరినీ కూడా చక్కగా చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అయ్యో నా బిడ్డ ప్రాణాలు కాపాడారు, అయ్యో కుటుంబాన్ని కాపాడారు మేడం. అదేమీ లేదమ్మా, ఇక మొత్తం హిట్ టీవీ వాళ్ళదే. మీరు హిట్ ఛానల్ యాజమాన్యానికి మీరు కృతజ్ఞులై ఉండాలి. హిట్ టీవీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తాను. నాదొక చిన్న కృతజ్ఞత మేడం. చెప్పండి. సొంత తండ్రే ఆదుకొని ఇలాంటి సమాజంలో హెల్ప్ కావాలని మేము వచ్చి ఒక సంస్థ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మంచి మానవతా దృక్పథంతో మీ తోచిన సాయం చేసి, అలాగే హిట్ టీవీ అనే యాజమాన్యం నుంచి మాకు ఇంత హెల్ప్ చేసినందుకు మీ జీవితాంతం రుణపడి ఉంటాం మేడం. మీరు ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా సరే ఇక్కడికి వచ్చి మీకు ఉన్నటువంటి సమస్య చెప్పుకొని, సో పెద్దవాళ్ళ దగ్గర చక్కగా సలహాలు తీసుకొని మీరు చక్కగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా మీకు బయట చెప్పడం అనేది సీక్రెట్గానే ఉంచుతారు, రహస్యంగానే ఉంచుతారు. కాబట్టి హ్యాపీగా ఇక్కడికి వచ్చి మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోండి. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ నీకు కూడా గుడ్ లక్ సంతోష్. సో హ్యాపీగా ఉండు. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను.